తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన శ్రీవిల్లిపుత్తూరులో పెరియల్వార్ అనే పిలువబడే విష్ణు చిత్తుడు అందమైన ఒక ఉద్యానవనం పెంచుతూ ఉండేవాడు. తులసి మొక్క కింద ఒక ప్రకాశవంతమైన చిన్ని బాలిక కనిపించింది. ఆనంద భావంతో ఉప్పొంగిపోయిన విష్ణు చిత్తుడు ఆ చిన్ని బాలికకు గోదా అని పేరు పెట్టాడు. అతను ఆమెను అత్యంత ప్రేమ మరియు శ్రద్ధతో పెంచాడు. కానీ ఈ చిన్ని బాలిక స్వయంగా విష్ణు పంపిన భూదేవి అవతారమని విష్ణు చిత్తుడికి తెలియదు. వేద మంత్రాల మధ్య చుట్టూ దివ్య వృక్ష జలాల్లో పెరిగిన గోద తన పరిసరాల నుంచి భక్తిని అనుభవించింది. తండ్రి తోటలోని పువ్వుల వల్లే సహజంగా కృష్ణుడిపై ఆమెకు అత్యంత ప్రేమ వికసించింది. ఆమె పెరిగే కొద్దీ శ్రీకృష్ణుడి పట్ల గోదా భక్తి పెరిగింది. భగవంతుడికి సేవ చేయడానికి, ఐక్యం కావడానికి ఆరాటపడే ఆమె తనను తాను గోపికగా ఊహించుకుంది. ఈ ప్రేమ కేవలం ఆరాధన మాత్రమే కాదు, దైవ్యంతో